మిత్రులారా, ఈరోజు బహుజన ఐక్యవేదిక ఆధ్వర్యంలో మాతా రమాబాయి గారు జయంతి నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈరోజు ఈ భారతదేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు పేదవాళ్ళు ఎవరైనా ఉన్నారో వాళ్ళందరికీ సమాన హక్కులు కానీ, సమానంగా జీవించే హక్కు కానీ, సమానంగా ఏ మతాన్ని స్వీకరించే హక్కు కానీ, ఏ భావ స్వేచ్ఛను ప్రకటించారు కానీ ఏమన్నా ఉన్నాయంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం రాయడం వల్లే ఈరోజు అందరం కూడా సమానంగా జీవిస్తూ ఉన్నాం. ఆ రాజ్యాంగాన్ని తీసేసేటువంటి రోజులు దగ్గరలో వస్తూ ఉన్నాయి. అయితే ఈ రాజ్యాంగం రాయడానికైనా అంబేద్కర్ ఆయన ఉన్నంత చదవడానికైనా ముఖ్యంగా ఆయన భార్య అయినటువంటి మాతా రమాబాయి గారు లేకపోతే అంబేద్కర్ లేరని చెప్పేసి కూడా మనం చెప్పుకోవాలి. కాబట్టి ఏదైతే ఈ రాజ్యాంగం కానీ ఇవన్నీ కూడా ఉన్నాయంటే మాతా రమాబాయి గారు చేసిన త్యాగ ఫలితంగా ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఉన్నంత చదువుకొని మనకు రాజ్యాంగాన్ని అందించారు. కాబట్టి మనం రమాబాయి గారిని ఆదర్శంగా తీసుకొని ఈరోజు స్త్రీలందరూ కూడా తన ఈ భర్తలు కానీ ఆ పిల్లలు కానీ చదువుకి సహకరించాలి అలాగే అని చెప్పేసి కోరుతా ఉన్నాం. అలాగే ఈ ఏదైతే రమాబాయి గారు చేసిన త్యాగాన్ని ఎవరు చేయలేరు. తన పిల్లలు చనిపోతున్నా సరే లెక్క చేయకుండా తన పిడకల డబ్బు మాస్టర్ చెప్పినట్టు విదేశాల్లో ఉన్నటువంటి తన భర్తకు పంపించి చదివించారంటే ఈ రోజుల్లో మహిళలు కానీ ఎవరైనా సరే మన కుర్రోడు చనిపోతున్నా మన కుర్రోడు ఆకలితో ఉన్నా సరే ఈ సొసైటీలో ఆలోచించం. కాబట్టి ఆ రోజులు అంత త్యాగం చేశారు కాబట్టి ఈరోజు మనం అంత స్వేచ్ఛగా స్వతంత్రంగా ఉన్నాం. కాబట్టి ఆవిడ సేవలు కొనసాగించి మనం కూడా వాళ్ళ స్ఫూర్తి తీసుకొని వాళ్ళ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్ళాలని చెప్పేసి సందర్భంగా కోరుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను.